నవాపేట స్థానిక మల్లికార్జున హోటల్ మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ మండల నూతన కమిటీల సమావేశం మదను సంతయ్య ఎంఎస్పీ జిల్లా నాయకులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బొర్రా భిక్షపతి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ పాల్గొని మాట్లాడుతూ చైతన్యం నిర్మాణం పోరాటం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 9న జరుగు చెలో వరంగల్ ఎంఆర్పీఎస్ జాతీయ సదస్సుకు నూతన ప్రతి మండల కమిటీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అలాగే మండల కమిటీ మొత్తం వరంగల్ కి తరలించే బాధ్యత మండలాల ఇన్ఛార్జీలదే అని గుర్తు చేశారు. సమావేశం అనంతరం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నూతన మండల కమిటీ ఎన్నిక అధ్యక్షులు కొస్గి శంకర్, అధికార ప్రతినిధి మాదాసు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఉత్తరాశిపల్లి సుదర్శన్, మాదాసు మహేష్, కార్యదర్శి బైండ్ల గోపాల్, ఉపాధ్యక్షులు రాపోలు దామోదర్, జమ్మికుంట మహేందర్, అంకుర్ యాదయ్య, కార్యదర్శి రుద్రారం శ్రీను, ప్రచార కార్యదర్శి పెంటోల్లా నరసింహులు, సహాయ కార్యదర్శి ఉత్తరాస్పల్లి నరసింహులు, ముక్కని స్వామి, మీసాల అశోక్, గడ్డం బాలకృష్ణయ్య, సంయుక్త కార్యదర్శి కోశాధికారి పెంటోల్ల నరసింహులు, రుద్రారం శ్రీను, ఎంఎస్పీ మండల కమిటీ అధ్యక్షులు మాదాపురం వెంకటయ్య, అధికార ప్రతినిధి కారుకొండ బాల్ చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి అమ్మాపూర్ యాదయ్య, ఉపాధ్యక్షులు కొన్నింటి బాలయ్య, ప్రచార కార్యదర్శి మాన్య యాదయ్య, సహాయ కార్యదర్శి డప్పు బాలకృష్ణయ్య, కోశాధికారి కొస్గి కేశవులు తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంకురి నర్సింగ్, అమ్మాపూర్, కొండాపూర్ గణేష్, రామస్వామి, నవాపేట ఆనంద్, గురుకుల శ్రీనివాసులు, మహేందర్, శివరాములు, తోకల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక ఏబిసిడి వర్గీకరణ కోసం తన జాతికి నిరంతరం సేవ చేసినందుకు మనం అందరం గర్వపడాలి, సంతోషపడాలి. మరి అదేవిధంగా మొదటి తరం ఉద్యమంలో మరి 94 ఏబి వర్గీకరణ ఉద్యమం మందాకృష్ణ మధ్య స్థాపిస్తే ఆ మొదటి తరం ఉద్యమంలో మరి కొల్లూరు వెంకటేశన్న కావచ్చు, మరి శాంతన్న కావచ్చు, మరి మేధావులుగా పాత టీం చాలా పెద్దగా ఉండే. అప్పుడు కృష్ణమాదిగ ఏ పిలిపించినా మన మండల కేంద్రంలో నవాపేట మండలకి జిల్లా కేంద్రం కన్నా నవాపేట మండలంలోనే ఉద్యమాలు కనొచ్చేటివి. ఏ జిల్లాలో ఏ మండలంలో ఉద్యమాలు కనబడకుండే నవాపేట ఉద్యమం తీసుకున్నదంటే అది ఉప్పొంగిపోతుండే. మరి అదేవిధంగా ఓ రోజు నేను చిన్నగుండా ఇదే జిల్లాలో మన మండలంలో కృష్ణన్న కూడా బాగా పనిచేసిండు ఎంఆర్పిఎస్లో, మాదాస్ కృష్ణన్న. నేను ఎంఆర్పిఎస్లో దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నా. నేను విద్యార్థి దశ ఉన్నప్పుడు కళాశాలలో కూడా పాలమూరు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎంఎస్లో కూడా విద్యార్థి సంఘాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ తలపెట్టిన ఏ ఉద్యమంలో కూడా ఏ ధర్నా ఉన్నా కూడా అన్నింటిలో పాల్గొని కొంతకాలంగా రాజకీయ వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఒక జాతులకు ఎంఆర్పిఎస్లో ఖచ్చితంగా మళ్ళీ పనిచేస్తూ ఉన్నా. మరి ఇప్పుడు అన్నగారు శంకరన్న చెప్పినట్లు, శాంతన చెప్పినట్లు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఈ మండలం నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చాలామంది కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఎస్సీ వారికైనా కాకుండా మిగతా విషయాలు కూడా చాలామంది ఉద్యమాలు చేసినప్పుడు ధర్నాలు గారు రాస్తారు. మనకి ఎస్సీలకు సపరేట్గా ఉన్న దాంట్లో మనకు బలాలు అని చెప్పి అన్న గుర్తించిన తర్వాతనే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం అన్నగారు ఉద్యమం చేశారు. మరి 94లో స్టార్ట్ అయిన ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం, దండాల ఉద్యమం అంచెలంచె ఎదుగుతూ యావత్తు ఇండియాలో ఉన్న మాదిగలంతా ఒక ఏకతాటి తెచ్చిందంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారు. సంవత్సరాల తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల ఉద్యమం చేసిన తర్వాత వర్గీకరణ కోసం ఎంతో మందిని. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల గ్రామ కమిటీల మండల కమిటీ సమావేశం సీనియర్ నాయకులు అన్న శాంతన్న మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు నవాపేట మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ నూతన మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. నూతన మండల కమిటీ సమావేశంలో నూతన మండల కమిటీని మరికొద్ది నిమిషాల్లో ఎంపిక చేయబోతున్నాం. ఆ మండల కమిటీని కూడా మేము పేపర్ ప్రకటన ద్వారా మీడియా ద్వారా ప్రకటిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మాదిగ ప్రజలకు అలాగే ఉపకులాల ప్రజలకు సమస్త పేద వర్గాల ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు 32 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది. వర్గీకరణ సాధించిన తర్వాత ఆ ఫలాలు మాదిగ బిడ్డలకు అందాలని చెప్పేసి గ్రామాన
మరి చదువుకునే విద్యార్థులను ఎడ్యుకేట్ చేసుకుంటూ అలాగే ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ కమిటీని నూతనంగా నిర్మాణం చేపడుతూ అలాగే విద్యార్థి కమిటీ నూతన నిర్మాణం చేపడుతూ ఎంఎస్పి నూతన నిర్మాణ కమిటీ చేపడుతూ ఎంఆర్పిఎస్ని బలోపేతం చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా కేంద్రంలో బలోపేతం చేసి అలాగే రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ మొత్తం బలోపేతం చేసి మందకృష్ణ నాయకత్వంలో మరో ఉద్యమాన్ని స్వీకారం చుట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలోనే సెప్టెంబర్ 9వ తారీఖున మరి తెలంగాణలో ఉండబడే నూతన మండల కమిటీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూతన మండల కమిటీల చేత మరి జాతీయ మహాసభ నిర్వహించబోతున్నాం. ఆ జాతీయ మహాసభలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు నూతన కార్యాచరణ ప్రారంభించబోతున్నాడు. ఆ నూతన కార్యాచరణ ద్వారా ఈ సమాజంలో ఎవరైతే ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్నారో, ఈ సమాజంలో ఎవరైతే రాజకీయ అసమానతలు ఎదుర్కొంటున్నారో, ఈ సమాజంలో ఎవరైతే కులము సంబంధించిన అసమానతలు ఎదుర్కొంటున్నారో, కులం లేని రాజకీయం లేని ఈ సమాజం తొలగిపోవాలని చెప్పేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో ఉద్యమాన్ని స్వీకారం చుట్టబోతామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా నూతన కమిటీని మరికొద్ది నిమిషాల్లో ప్రకటన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బొర్ర భిక్షపతి మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి.